ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 18 శ్లోకము 74ను పరిశీలిద్దాం. గీతా సంవాదం ముగిసిన తరువాత వ్యాసుడి దయ వల్ల దివ్యదృష్టి పొందిన సంజయుడు తాను విన్న ఈ అద్భుత సంభాషణ గురించి ధృతరాష్ట్రుడికి వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. సంజయ ఉవాచ ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదమిమమస్రౌషం అద్భుతం రోమహర్షణం. ఈ శ్లోకం అర్థమేమిటంటే, సంజయుడు ఇలా అంటున్నాడు: నేను వాసుదేవుడైన శ్రీకృష్ణునికి మరియు మహాత్ముడైన అర్జునునికి మధ్య జరిగిన ఈ అద్భుతమైన సంభాషణను విన్నాను. ఆ సంవాదం నా రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది. గీతా జ్ఞానాన్ని విన్న తరువాత అర్జునుడు మహాత్ముడు అయ్యాడని సంజయుడు పేర్కొనడం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, భగవద్జ్ఞానాన్ని వినడం ఒక సాధారణ విషయం కాదు. అది రోమాలు నిక్కబొడుచుకునేంతటి అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవం. సంజయుడు కేవలం వార్తను చెప్పడం లేదు, ఆ జ్ఞానానికి పూర్తిగా ప్రభావితుడయ్యాడు. భగవంతుని తత్వాన్ని విన్నప్పుడు కలిగే పారవస్యం, ఆనందం ఈ శ్లోకంలో వ్యక్తమవుతున్నాయి. ఆ దివ్య జ్ఞానం తనను ఎంతగా కదిలించిందో రోమహర్షణం అనే మాట ద్వారా తెలియజేస్తున్నాడు. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం భగవద్గీతను చదివేటప్పుడు కేవలం అక్షరాలను కాకుండా దానిలోని భావాన్ని గ్రహించాలి. సంజయుడిలా భక్తి శ్రద్ధలతో విన్నప్పుడు ఆ జ్ఞానం మన హృదయాన్ని తాకి సందేహాలను తొలగిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలను వినయంతో స్వీకరించినప్పుడే నిజమైన పరివర్తన సాధ్యమని ఈ శ్లోకం నేర్పుతుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.